హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా లైఫ్లో నాకైన పర్సనల్ థింగ్ ఇది. నాకు ఫింగర్కి ఒక ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది. అది ఎందుకు వస్తుంది ఏంటనేది మీకు చెప్తాను. అండ్ మీరు ఇక్కడ చూస్తుంటే నేను స్టార్టింగ్ నార్మల్గా రెడ్గా అయిందండి. తర్వాత 2-3 డేస్ తర్వాత చూడండి ఎలా సీమ్ కట్టేసిందో. సో నాకు ఇంకా భయమేసింది. సో మనం ఎడ్యుకేటెడ్ కదా ముందే. సో ఏం చేశాను, నేను గూగుల్లో వెతికి ఫస్ట్ అయితే నైట్ టైం బాగా నొప్పి వచ్చేసింది నాకు. సో ఇంకా అది నైట్ టైము. సో వామ్ వాటర్లో ఒక 10 minutes పెట్టమని చెప్పారు, డిప్ చేసి పెట్టమన్నారు. సో నేను అది చేసా. బట్ ఆ రోజుకి ఎవ్రీథింగ్ వాస్ గుడ్. బట్ నెక్స్ట్ డే నాకైతే అసలు అవ్వలేదు. నేను చాలా పెయిన్ వచ్చేసింది. సో చూడండి ఎంత ఉబ్బిందో. అండ్ ఇంకా ఇది యాక్చువల్లీ వీడియో ఎప్పటిదో, రెయినీ సీజన్ది. సో నేను మా మమ్మీకి వెళ్ళి చెప్తే మా మమ్మీ నేను ఆ రోజు వెళ్ళాము, వర్షం పడుతున్నా కూడా డాక్టర్ దగ్గరికి. అండ్ అప్పటికే అది బ్లాస్ట్ అయిపోయి సీము బయటికి కారిపోతుంది. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను మమ్మీ రెడీ అవుతున్నాం. అండ్ ఇది ఎందుకు వస్తుందంటే, మనము మన నెయిల్ పక్కన ఒక స్కిన్ అనేది వస్తుందండి అప్పుడప్పుడు. దాన్ని మనము పీకకూడదు, ఎస్పెషలీ విత్ మౌత్. మన పళ్ళతో లేకపోతే మన నోటితో అస్సలు పీకకూడదు. అండ్ పీకితే దానికి ఉన్న జర్మ్స్ వల్లే అది అలా ఇన్ఫెక్షన్ లాగా మారిపోయింది. అండ్ అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళిన రోజు డాక్టర్ లేరు, ఇంజెక్షన్ వేయించుకుందామని చెప్పి ఏమన్నా సెప్టిక్ అవుతుందేమో అని. బట్ లేరని చెప్పి మేము తెలిసిన మెడికల్ షాప్కి వెళ్ళి మమ్మీ యాంటీబయాటిక్స్ తెచ్చింది. అండ్ సమ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా తెచ్చింది. అండ్ ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను. మమ్మీ ఏదో తేడానికని వెళ్ళింది. నాకు తెలిసి మా మమ్మీ నాకు ఏదో ట్యాబ్లెట్ తేడానికి వెళ్ళింది. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇదండి, ఇవి ట్యాబ్లెట్స్. సో నేనేం చేశానంటే, అప్పటికి అది బ్లాస్ట్ అయిపోయింది కదా. సో ఫస్ట్ లోపల ఉన్నంత పస్ అంతా బయటకు వచ్చేదాకా నేను ప్రెస్ చేశాను. చాలా పెయిన్ వచ్చిందండి. అండ్ పస్ వచ్చేదాకా నేను వెయిట్ చేసి మొత్తం పస్ అంతా క్లీన్ చేసిన తర్వాత, నేను మొత్తం కూడా రాలేదు బట్ స్టిల్ క్లీన్ చేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే, డెటాల్తో క్లీన్ చేసేసి ఇదేంటి క్రీమ్, సెటాఫిల్ సమ్ క్రీమ్ ఉంది, మర్చిపోయాను పేరు తెలియదు నాకు. క్రీమ్ రాసేసుకొని ఇంకా కాటన్ పెట్టేసి బ్యాండేజ్ పెట్టేసుకున్నాను. మమ్మీతో చేయించుకుంటున్నాను డెటాల్. సో ఇంకా నేను దానికి క్రీమ్ పెట్టేసి కాటన్ పెట్టేసుకొని బ్యాండేజ్ వేసేసుకున్నా. అండ్ ఇలా నేను ఒక 1 week దాకా చేశాను. ఇది డే 1 ఇది. సో తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి పస్ అంతా వచ్చేసి ఎలా అయిపోయిందో కాటన్ కూడా. సో అది చూడండి ఎలా ఉందో, ఇంకా పస్ ఉంది. సో మళ్ళీ అలా నేను ఒక 4-5 days ఇలానే కంటిన్యూస్గా చేశాను, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో దట్ కొంచెం త్వరగా తగ్గుతుందని చెప్పి. అండ్ అలా చేశా. అండ్ దీని రీజన్స్ ఏంటంటే, ఇది అసలు ఏంటి, దీన్ని ఏమంటారు అనేది కూడా నేను చెప్తాను. సో నాకు వచ్చిన కండిషన్ ఏమంటారంటే పరోనికియా అంటారు. సో అది ఇన్ఫ్లమేషన్ అరౌండ్ ద నెయిల్. సో అండ్ నేను దీని రిలేటెడ్ రెమెడీస్ అండ్ అసలు ఇది ఏంటి, ఎందుకు వస్తుందనేది నేను వీడియో లాస్ట్లో పెడతాను, చూడండి. అండ్ ఇది నా హీలింగ్ ప్రాసెస్. సో చూడండి చక్కలాగా అయిపోయింది. సో నాకు చిరాకేసి అది పీల్ ఆఫ్ అయిపోతుందని చెప్పి నేనే పీల్ చేసేసుకున్నాను, టు బీ ఫ్రాంక్. చూడండి ఎలా పీల్ చేసుకుంటానో మీ ముందే. అండ్ దాన్ని పీల్ ఆఫ్ చేసేసుకొని పీల్ చేసినప్పుడు కూడా చాలా ఇరిటేషన్ వచ్చిందండి. సో అండ్ పీల్ ఆఫ్ చేసేసుకొని ఇంకా నేను కోకోనట్ ఆయిల్ రాసుకున్నాను. అండ్ ఇది హీల్ అవ్వడానికి నిజంగా 2-3 weeks పట్టింది, చాలా పెయిన్. సో అండ్ ఫైనలీ ఇలా అయితే అయిపోయింది. అండ్ కొన్ని రోజులు గోరు కూడా వంకరగా పెరిగింది, న్యూ నెయిల్ వచ్చేదాకా. సో దీస్ ఆర్ ద రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్. అండ్ ఇవేమో హోమ్ రెమెడీస్. సో ఐవ్ అటాచ్డ్ ఎవ్రీథింగ్ ఓవర్ హియర్, అంటే మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి. సో చూడండి టీ ట్రీ ఆయిల్, యాపిల్ సైడర్ వెనిగర్ అండ్ వామ్ వాటర్లో సోక్ చేస్తే కూడా అవుతుంది. అండ్ యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద బిగినింగ్, నేను వామ్ వాటర్లో సోక్ చేశాను, కొంచెం రిలీఫ్ అనిపించింది. బట్ కొంచెం ఎక్కువ ఉంటే కూడా కష్టం కదా, అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చూస్ చేసుకున్నా. అండ్ హోప్ మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అనిపించిందని అనుకుంటున్నాను.
If so, please do like, share and subscribe to my YouTube channel. Thank you for watching. Bye.